హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూనింగ్ ఉంటుంది. తనేమో ఒక లక్కీ స్టార్ ఉంటుంది. అనుకోకుండా ఒక గేమ్ లోనే ఒక పర్సన్ టచ్ చేసిన వెంటనే ఆ పర్సన్ అనేది ఆ గేమ్ లో విన్ అయిపోతాడు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ చాలా లక్కీ అనుకుంటూ ఉంటే మన హీరోయిన్ ఏమో 3 years బ్యాక్ అనేది వెళ్తుంది. 3 years బ్యాక్ హీరోయిన్ లక్కీ స్టార్ అని తెలుసుకొని గూ ఫ్యామిలీకి సంబంధించిన గూ వాళ్ళ మదర్ ఏమో, ప్లీజ్ అమ్మ, మా ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది, నువ్వు ఎలాగైనా సరే నా కొడుకుని పెళ్లి చేసుకొని మా ఫ్యామిలీని సేవ్ చేయాలని చెప్పేసరికి తప్పక సరే అని హీరోయిన్ పెళ్లికి అనేది ఒప్పుకుని ఉంటుంది. అలా పెళ్ళైన 3 years తర్వాత వాళ్ళని చాలా రిచ్ పర్సన్స్, అలాగే చాలా పెద్ద విల్లాను, అలాగే మొత్తం సిటీలోనే #1 కంపెనీగా స్టార్ట్ అయి ఉంటుంది. అలా హీరోయిన్కి ఎంతో ఇష్టం అని చెప్పి దగ్గర స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించుకుని ఉంటుంది. అలా తన అనేది స్విమ్మింగ్ పూల్ అనేది ఆడుతూ ఉంటే అప్పుడే అక్కడికి తన హస్బెండ్ అలాగే తన హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తారు. తన హస్బెండ్ పేరు అనమాట గూచెన్. తను తన ఫ్రెండ్స్ అందరితో కూడా కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ ఫ్రెండ్ ఏమో, నీ వైఫ్ అంటే నీకు అసలు ఇష్టం లేదు కదా, తనకి డివోర్స్ ఇచ్చేవని చెప్పేసరికి నాకు ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదు, తను నేను అసలు ఒప్పుకోవట్లేదు, అందుకే కదా తను మంత్లీ కూడా 1 million తీసుకుంటుంది, నేను త్వరలోనే నా గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ అమ్మాయి వస్తుంది, తను వచ్చిన వెంటనే తనకి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి పంపించేస్తానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఒక్కసారిగా ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా నువ్వు చెప్పిందే కరెక్ట్, నాకు డివోర్స్ ఇచ్చేసి నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు నా వాల్యూ నీకు ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి తను క్లోజ్గా వెళ్ళి ఎప్పుడు డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేస్తావో చెప్పని తనకంత క్లోజ్గా వెళ్ళేసరికి గూచెన్నేమో ఒక్కసారిగా తడబడిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ చాలా కోపంగా తన వైపు నుంచి అక్కడున్న టవల్ తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన గూచెన్నేమో నువ్వు ఇలా బిహేవ్ చేయడం అసలు కరెక్ట్ కాదు తెలుసు అని చెప్పేసరికి 3 years నుంచి నేనే కదా గూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా తీసుకునిందని చెప్పేసరికి ఆ మాట విన్న గూ ఏమో కోపంగా, నువ్వేమంత లక్కీ స్టార్వి కాదు, నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది, తన వల్లే ఇలా ఉన్నానని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే అక్కడ ఉన్న డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేసి ఇదిగో డివోర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నానని చెప్పి వెంటనే ఒక పర్సన్ కన్నా ఫోన్ చేస్తుంది. అవతల నా పర్సన్ ఏమో ఎవరు మీరని చెప్తూ ఉంటే, నేను ఇప్పుడు నా పేరు వచ్చేసి సూనెంగ్, నేను ఎక్స్ వైఫ్, నీకు తనకు అసలు పడదు కాబట్టి నేను కూడా తనకంటే అసలు ఇష్టం లేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి నేను లక్కీ స్టార్ అని చెప్పేసరికి హీరో ఏం ఆలోచించకుండా సరే అని ఒప్పుకుంటుంది. కానీ హీరోకి అసలు లవ్ రాకపోవడం, నమ్మకం కలగకపోవడం తోటి నీకు 3 years గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా, ఒక్కసారి నాకు చేయికి షేక్ హ్యాండ్ ఇచ్చి చూడు నీకే తెలుస్తుందని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పి తనకనే షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాడు. అలా ఇచ్చిన ఒక 1 hour తర్వాత తన అసిస్టెంట్ ఫోన్ చేసి, బాస్ మనము 3 years గా వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకే వచ్చిందని చెప్పేసరికి హీరో షాక్ అయిపోతూ ఉంటే, సరే ఇప్పటికైనా నమ్మకం కలిగింది కదా, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటే హీరో ఉండి ఇప్పుడే ఎందుకంత తొందర అని చెప్పేసరికి, ఏంటా నీ ఎనిమి ఇప్పుడు ప్రజెంట్ నా ఎనిమి కూడా కాబట్టి తన పైన రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పేసరికి సరే అని అంటుంది. అలా హీరోయిన్ గూవాల ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ గూవాల గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. తన పేరు వచ్చేసి లిన్ అయినా ఉంటుంది. లిన్ ఏమో కోపంగా హీరోయిన్ వైపు చూసి చాలా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉంటే గూ కూడా తను చూసావా ఎంత మంచిదో, తను చాలా మంచిగా మాట్లాడుతుందని చెప్పేసరికి హీరో నుండి ఇంకా మన ఇద్దరికి డివోర్స్ కూడా రాలేదు, అప్పుడే నువ్వు తనతోటి ఫ్లర్టింగ్ చేయడం స్టార్ట్ చేసావని చెప్పేసరికి అయినా సరే నేను ఇక్కడికి వచ్చింది నా అలాగే సర్దుకోవడానికి అని చెప్తూ ఉంటుంది. విన్న లిన్నేమో సరే అయితే నీ బ్యాగ్ కి నేను హెల్ప్ చేద్దానని చెప్తూ ఉంటే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు ఇప్పుడు ఎలాగ వెళ్ళేది విలేజ్కే కదా అని చెప్పేసరికి నాకు అసలు అవసరం లేదు, నేను అక్కడికి ఎందుకు వెళ్తాను, నాకు ఆల్రెడీ మళ్ళీ పెళ్ళి అయిపోయింది, నేను కేవలం ఇక్కడికి గూవల మదర్ పిలిచినందుకే ఇక్కడికి వచ్చాను తప్ప లేకపోతే అసలు రాను కూడా రాను, 3 years నా టైమే వేస్ట్ అని చెప్పి గూ వైపు తిరిగి కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలాగే త్వరలోనే చూస్తూ ఉండండి గూ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ కాకపోతే అప్పుడు నన్ను అస్సలు నిందించకండి అని చెప్పేసరికి అది విన్న గూండి, నా ఫ్యామిలీని నువ్వు ఓన్గా ఇంత స్థాయికి తీసుకొచ్చానని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా గూ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా సరిగా చేయకపోవడంతో తన లక్కీ తోటి ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచిగా చేస్తుంటుంది. అందుకే ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గూకే వచ్చింటాయి. అప్పుడే హీరోయిన్ నుండి సరే అయితే అని చెప్పి తను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావని గూ అడిగేసరికి ఇంకెవరికి, నా హస్బెండ్ కి అని చెప్పి వెంటనే హస్బెండ్ ఇక్కడ నేను కొంచెం మనీ రీపే చేయాలి, నా అకౌంట్ కి 10 million ట్రాన్స్ఫర్ చేయవా, 3 years దాకా ఇక్కడ ఉన్నందుకు తనకి మనీ పే చేయాలని చెప్పేసరికి అది విన్న హీరో ఉండి సరే అని చెప్పి వెంటనే గూ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది చూసిన గూ ఉండి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసరికి ఎవరినైతే నీకేంటంటే త్వరలోనే నా గురించి తెలుస్తుందని చెప్పేసరికి అది విన్న లిన్ కూడా అసలు నువ్వు గూని ఎలా మోసం చేయాలనిపిస్తుందని చెప్తూ ఉంటే, నేనే మోసం చేయలేదు, తనే నాకు డివోర్స్ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఫస్ట్ అయితే నువ్వే కదా ఇక్కడికి వచ్చింది, ఎన్ని రోజులు గూ కంపెనీ బ్యాంక్రప్ట్ అయినప్పుడేమో రాలేదు, కానీ ఇప్పుడు వచ్చావంటే నువ్వు కేవలం మనీ కోసమే కదా అని చెప్పి లిన్ని తిట్టి తన లగేజ్ తీసుకొని
తీసుకొని బయటకు అనేది వస్తుంది. అలా వచ్చిన వెంటనే తను స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే అప్పుడే అక్కడ ఒక సిల్వర్ కాయిన్ అనేది కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ వెంటనే తన ఒక ఆలోచన అనేది వస్తుంది. ఆ కాయిన్ తీసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని చెప్పి డైరెక్ట్ గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కాయిన్ చూపించేసరికి ఇవి చాలా రేర్వి, ఎక్కడ దొరికాయని చెప్పేసరికి అడ్రస్ అనేది చెప్తారు. నెక్స్ట్ మార్నింగ్ గు అలాగే లిన్ కూడా బయటకు వస్తూ ఉంటే వాళ్ళ ఇంటి మధ్య చాలా పెద్ద గుంత అనేది తోగిస్తుంటారు. అది చూసిన గూండి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, ఇక్కడ చాలా పబ్లిక్ సంబంధించినవి ఉన్నాయి, అందుకే ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని చెప్పి, అలాగే మీరు కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ప్లేస్ లోనే ఎక్స్ట్రా కూడా డోర్ కట్టేసుకున్నారు, అందుకే తీసేస్తున్నామని చెప్పేసరికి అది విన్న లిన్ నుండి ఇలా చేయడానికి ఒక్కసారైనా మాకు ఇన్ఫార్మ్ చేశారని చెప్తూ ఉంటే, నేను ఆల్రెడీ 6 months బ్యాక్ నుంచి మీకు పంపిస్తున్నాను కదా అని గట్టిగా వాళ్ళు అనేది పబ్లిక్ వాళ్ళు కూడా తిట్టేస్తారు గూనిక. గు ఏం చేయాలో తెలియక కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే లిన్ నుండి అయితే మనం ఇప్పుడు ఈ హౌస్ మొత్తాన్ని కూడా పోగొట్టుకోవాల్సిందేనని చెప్పేసరికి చూడండి మీరే రోడ్ సైడ్ నుంచి ఎలా వచ్చారని చెప్పి తను అనేది గట్టిగా గవర్నమెంట్ వాళ్ళు తిట్టేసరికి ఇంకేం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతారు. అప్పుడే హీరోయిన్ కా న్యూస్ అనేది ఫోన్ లో రావడంతో నవ్వుకుంటూ ఇప్పుడు బాగా జరిగింది, గూకు అలానే జరగాలని నవ్వుకుంటూ ఉండేసరికి హీరో ఏం జరిగిందని చెప్తూ ఉంటే చూసావు కదా ఆ సిల్వర్ కాయిన్స్ నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేసరికి వాళ్ళంతా కూడా సర్చ్ చేస్తున్నారంట, ఇప్పుడు గు వాళ్ళ ఇల్లు కూడా పోతుందంట, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి మరోవైపు ఏమో హీరో ఉండి తన ఫోన్ కి అనేది ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా తన ప్రాజెక్ట్ అలాగే మిగతావన్నీ కూడా తనకి వస్తున్నట్టు. అలాగే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి మీటింగ్ ఉంది, అక్కడికి నువ్వు ఖచ్చితంగా రావాలి నాతో పాటు అని చెప్పేసరికి అలాగే దానికి సంబంధించిన మనీ కూడా నీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తే హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు ఏమో వాళ్ళు కూడా అదే ప్రాజెక్ట్ కి హీరో గు అలాగే లిన్ కూడా కలిసి వస్తున్నారని, అలాగే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా చేపెట్టి దిగిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వేయడంతో హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. కిందున్న కామెంట్స్ చూసిన వెంటనే హీరోయిన్ కి కోపం వస్తుంది. అలాగే ఈ రోజు ప్రాజెక్ట్ కోసం మీటింగ్ కి వస్తారు కదా అక్కడ చూద్దామని అనుకుంటూ అలాగే ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. అలా హీరోయిన్ ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు గూగల్ మదర్ తనకొచ్చి నేను అబ్రాడ్ కి వెళ్తున్నానమ్మా, ఇది గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ నువ్వే ఒకసారి చూడమని చెప్పేసరికి అది టచ్ చేసిన వెంటనే ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి వచ్చి ఉంటుంది. అది కూడా 3 days తర్వాత అది ఫైనల్ అవుతుందని, ఇప్పుడు నేను ఎలాగ అక్కడ నుంచి వచ్చాను కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంత లక్ రాదని ఇదంతా లిన్ వల్ల అని తెలుసుకొని తనుండి సరే ఈ రోజు మనకి ప్రాజెక్ట్ ఉంది కదా మనం కూడా అక్కడికి వెళ్ళామని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడికి అనేది వెళ్తారు. అది చూసిన గు అలాగే లిన్ కూడా మీరు ఇక్కడికి కూడా రాగలరా, అంత రిచ్ నువ్వు ఎప్పుడయ్యావని హీరో వైపు తిరిగేసరికి హీరో నుండి ఇప్పుడు మేము వస్తే నీకు వచ్చిన బాధ ఏంటి, నీ పన్ను చూసుకోమని చెప్పి మన ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ కూడా లేదని చెప్పేసరికి అది విన్న గు ఉండి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందని చెప్తే నేను మొన్న ఫోన్ చేశాను కదా నా హస్బెండ్ అని, ఇదే తానే నా హస్బెండ్, మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పేసరికి అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆ లైవ్ స్ట్రీమ్ లోనే హీరోయిన్ చూసిన వెంటనే అందరూ కూడా తను చాలా లక్కీ అంటారు. అలాగే తను ఇన్ని రోజులు కూడా గు ఫ్యామిలీలో ఉంది, ఇప్పుడే తను అనేది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్రాడ్ చేస్తూ ఉంటుంది, తను ఒక లక్కీ చామని చెప్పి అందరి దగ్గర మనీ తీసుకుంటుందని హీరోయిన్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నా కానీ హీరోయిన్ అసలు అవేం పట్టించుకోకుండా త్వరలోనే ఉండండి మీకు తెలుస్తుందని చెప్పి అంతా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ అంతా చూసి ఒకసారి చేయి వేస్తుంది. ఆ చేయి వేసిన వెంటనే ఏదో మొత్తం మ్యాజిక్ అయినట్టు ఈసారి హీరో వాళ్ళ ప్రాజెక్ట్ అనేది విన్ అవుతారని హీరోయిన్ కి అర్థమవుతూ ఉంటే అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ వచ్చేసి బాస్ నిజంగానే మన ప్రాజెక్ట్ విన్ అయిందని చెప్తున్నారని చెప్తూ ఉంటే లిన్ నుండి నిజంగా గు ఫ్యామిలీలో ఇన్ని రోజులు ఉన్నా కానీ నువ్వు అసలు గు ఫ్యామిలీకి ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు, వాళ్ళతో పాటు తిని పడుకున్న వాళ్ళ ఫుడ్ అంతా తీసుకున్నావు అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హోస్ట్ వచ్చేసి హీరో వల్ల ఈ ప్రాజెక్ట్ విన్ అయ్యారని చెప్తారు. అది విన్న హీరో ఇదంతా కూడా నీ వల్లే, నీ ద్వారా నాకు వచ్చిందని చెప్పేసరికి అప్పుడే లైవ్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి నిజంగా తను లక్కీ స్టార్ అని హీరోయిన్ కి పాజిటివ్ గా కామెంట్స్ వచ్చేసరికి ఆ లైవ్ స్ట్రీమ్ పర్సన్ కూడా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్న లీ అనే పర్సన్ అనమాట హీరో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అలా స్టేజ్ పైకి వెళ్ళి సైన్ చేసుకుందాం పదని చెప్పి వాళ్ళని అనేది స్టేజ్ పైకి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే లిన్ లేచేసి నిజంగానే మీరు వాళ్ళు ఖచ్చితంగా చాలా మంచి పీపుల్స్ అనుకుంటున్నారు, వాళ్ళు అసలు దేనికి కూడా వర్తి కారు, ఇదిగోండి గు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఎన్ని రోజులు కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసింది వాళ్ళే కదని చెప్తూ ఉంటే అయితే ఏంటంటే వాళ్ళ ప్రపోజల్ నాకు అసలు నచ్చలేదు, ఇదిగో హీరోయిన్ వాళ్ళు చేసిన ప్రపోజల్ చాలా బాగా నచ్చింది, అందులోనూ చాలా ఎర్రర్స్ ఉన్నాయని గూకు చెప్పేసరికి గు సైలెంట్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఒక్కసారిగా మీ హ్యాండ్ ఇవ్వండి నేను షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తనకి అక్కడున్న లీక్ సైగా చేసేసరికి లీక్ కూడా సరే అని చెప్పి హీరోయిన్ కి అనేది షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ 3 కౌంట్ చేసిన వెంటనే
చైన్ అనేది పక్కకి తీసుకొని తన ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. మరోవైపు మీదంతా కూడా లీక్ అసలు అర్థం కాక అయోమయంగా ఉంటూ ఉంటే అప్పుడే తనకనేది ఫోన్ వస్తుంది. ఎన్నో రోజులుగా తన ల్యాండ్ అనేది చిక్కుల్లో ఉంటే ఒకసారిగా హీరోని టచ్ చేయడం ద్వారా ల్యాండ్ కూడా తనకే వచ్చిందని తెలుసుకొని హీరోయిన్కి థ్యాంక్స్ చెప్పి వెంటనే అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు లీ. అది చూసిన హీరోయిన్ ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగిందే నేను ఎలాంటి దాన్ని అని చెప్పేసరికి కోపంగా ఇదంతా నీ వల్ల వచ్చింది అనుకుంటున్నావు, ఏదో ఒకసారి కోఇన్సిడెంట్ గా జరిగింది అందుకే ఇలా చేస్తున్నావు, అయినా సరే ఆ పర్సన్ ఎవలాంటి వాడో నాకు తెలీదా, హీరో నా ఎనిమని తెలిసినా కానీ నువ్వు తన దగ్గర ఎలా ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ తన దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి చూసావా మేమిద్దరం కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, నువ్వు ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదని చెప్పి తన గట్టిగా అరిచేసరికి నిజంగానే నువ్వు పెళ్లి చేసుకున్నావని చెప్తే అవును మరి లేకపోతే నీకోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటారా, మన ఇద్దరికి ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయి, అలాగే నువ్వు మనీ కూడా నా నుంచి తీసుకున్నావు కాబట్టి నేను నీతో ఎలా ఉంటానని చెప్పి ఇదిగో ప్రతి ఒక్కటి కూడా నాకు హీరో మనీ నా వైపైన నాకే ఇస్తున్నాడు, అలాంటిది నీ దగ్గరికి ఎలా వస్తానని కోపంగా తన్ని తిట్టి అలాగే గట్టిగా అరుస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇదంతా గూ తప్ప అలాగే లిన్ తప్ప అని మాట్లాడుతూ ఉంటే గూకి చాలా కోపం వచ్చి సరే అయితే నువ్వు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు కదా, కొద్ది రోజుల్లో నా ఒక ఆక్షన్ జరుగుతుంది కదా అక్కడికి నువ్వు ఖచ్చితంగా రా, ఎవరైతే విన్ అవుతారో అప్పుడు చూద్దాం, అందులోనే కదా ఎవరి లెక్క ఎవరు అనలెక్క తెలుస్తుందని చెప్పేసరికి లిన్నేమో చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందారా అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, ఇప్పుడే నేను బయట నుంచి వచ్చాను, చాలా లేట్ ఇచ్చాను, నా కొడుకునికి డివోర్స్ ఇచ్చాడని తెలిసింది, ఇదంతా నా వల్లే, నేను కనుక ఆ రోజు నా ఫ్యామిలీ గురించి ఆలోచించి నిన్ను పెళ్లికి ఒప్పుకోయించకపోయింటే ఇలా జరిగేదే కాదని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా చూసారా వాళ్ళ మదర్ హీరోయిన్ చెప్పేదంతా కూడా నిజమని నమ్ముతుందని అంటూ ఉండేసరికి అమ్మ నువ్వెందుకమ్మా ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు, తనతో మోకాళ్ళ పైన కూర్చొని నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పావు అనేసరికి వాళ్ళ మదర్ ఏమో తను గట్టిగా కొట్టేసి నువ్వు ఇంత ఈడియట్ అని అస్సలు అనుకోలేదు, తన ద్వారానే మనం ఇప్పుడు రిచ్ వాళ్ళం అయ్యాం, అలాగే ఈ సిటీలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నామంట, అదంతా కూడా తన ద్వారా నేను చెప్పి ఏడుస్తూ ఉంటే హీరోయిన్ ఉండి అంటే అసలు ఏడ్చొద్దండి ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయి, నువ్వు టెన్షన్ పడిందండి ఎప్పటికీ కూడా నేను మీతో పాటే ఉంటాను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పి ఇన్ని రోజులు కూడా తను మా ఫ్యామిలీతో పాటే ఉంది, అలాగే మేము తనకి కేవలం తన ఎక్స్పెన్సెస్ కింద ఒక 1 మిలియన్ తప్ప అంతకు మించి ఇంకిచ్చింది ఏమీ కూడా లేదు, అలాగే తను చాలా లక్కీ స్టార్, తను ఎవరితో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా సిరి సంపదలతో ఉంటుందని చెప్పేసరికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ మేము అసలు నమ్మం, బయట రూమర్స్ వచ్చినా కానీ ఇవన్నీ ఫేక్ అని నమ్మారు, అలాగే లీన్ వచ్చిన వల్లనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వచ్చాయని గూనే చెప్పాడు కదా అని అంటూ ఉంటే లీన్ కూడా అంటే ఇదంతా కూడా గూ వల్లే కదా తను చాలా ఓవర్ టైం వర్క్ చేసి ఇలా వచ్చిందని చెప్పేసరికి గూ కూడా అవును కదా మమ్మీ ఇదంతా నేను చేసిన వల్లే కదా అని చెప్పేసరికి నీకెవరు ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చేది, ఇదంతా తన లక్కీ వల్ల వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది ఇలాంటి బ్లడ్ లైన్, కానీ నీ వల్ల వచ్చింది అనుకుంటున్నావా, ఇలాంటి స్టూపిడ్ కొడుకు నేను ఎలా కన్నానని చెప్పి ఏడుస్తూ హీరోయిన్ వైపు తిరిగి నన్ను క్షమించమ్మని చెప్పినా కానీ తను అస్సలు వినడనమాట. అలా వినకపోయేసరికి సరే నీ ఇష్టం అని చెప్పి హీరోయిన్ నుండి కోపంగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి నేను చెప్పాను కదా మన ఇద్దరం కూడా ఒక బెట్ వేసుకుందాం, ఆ బెట్లోన నువ్వే కనుక విన్ అయ్యావనుకో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా నువ్వు లక్కీ స్టార్ అని, ఒకవేళ విన్ కాకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అందరు ఎదురుగా నాకు క్షమాపణ చెప్పాలనేసరికి అది విన్న లిన్ నుండి తన గురించి నీకు తెలియదు అనుకుంటున్నావా, తను ఎంతగా ఆ ఆక్షన్లో నా మంచి వస్తువులు ఐడెంటిఫై చేస్తాడని చెప్పినా కానీ హీరోయిన్ పట్టించుకోకుండా హీరోతో పాటు కలిసి బయటకు అనేది వచ్చేస్తుంది. అది చూసిన హీరో ఉండి నువ్వు ఇదేదో ప్రాజెక్ట్స్ అంటే ఏదో ఇలాగ రావచ్చు కానీ ఇలాంటి వస్తువుల దగ్గర చాలా డేంజర్ కదని చెప్పేసరికి నువ్వు అసలు పట్టించుకోదు, 3 years బ్యాక్ నా వల్లే తను విన్ అయ్యాడు తెలుసా, లేకపోతే 800 million వచ్చేటివి కూడా కాదని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు, అంటే ఆ జెట్ పెండెంట్స్ అన్ని కూడా నువ్వేనా విన్ అయ్యేలా చేసిందని చెప్పేసరికి అవును కానీ సార్ మాత్రం టెన్షన్ పడద్దు ఎలాగైనా సరే నేనే విన్ అవుతానని చెప్పేసరికి హీరో కూడా నీ పైన నాకు నమ్మకం ఉంది, ప్రతి ఒక్కటి కూడా నువ్వు హ్యాండిల్ చేయగలవని నాకు అనిపిస్తుందని చెప్పి కానీ పొరపాటున మాత్రం లాస్ అవ్వడానికి ప్రయత్నించేద్దని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ నా డిక్షనరీనే లేదు లాస్ అవ్వడం అని చెప్పి గట్టిగా చెప్పేస్తుంది. అలా నెక్స్ట్ డే ఆ పార్టీ అనేది జరుగుతూ ఉంటుంది, అది కూడా ఆక్షన్కి. అక్కడికి ఆల్రెడీ అలాగే లిన్ కూడా తనతో పాటు తన ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చింటే మిగతా వాళ్ళంతా కూడా 3 years బ్యాక్ కనుక్కున్న ఐటమ్స్ తెలుసుకుని అందరూ కూడా తనతో పాటు పని చేయడానికి అందరూ ఒప్పుకుంటూ ఉంటారు, అలాగే ఎక్స్ట్రా మనీ ఇస్తాం మీరు తీసుకునేటివి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారిగా హీరోయిన్ అలాగే హీరో రావడంతో వాళ్ళ పక్కనున్న వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ బిజినెస్ సెలబ్రిటీ వచ్చిందని అంటూ ఉంటే ఉండి ఎవరు ఈ బిజినెస్ సెలబ్రిటీ నాకు కూడా అసలు అర్థం కావట్లేదు తను ఎవరని చెప్తూ ఉంటే నేను కూడా ఇప్పుడు కొత్తగా వింటున్నాను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదని లిన్ కూడా అదే మాట చెప్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళు దూరం నుంచి చూద్దాం అనుకుంటున్నా కానీ
కనిపించారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా చాలా స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి అనేది వచ్చేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా చూసి నిజంగా బాస్ మీ వైఫ్ చాలా లక్కీ స్టార్, తన వల్లే మీకు ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయని చెప్తున్నారు కదా అని అంటూ ఉంటే లిన్ నుండి తనైనా మీ బిజినెస్ సెలబ్రిటీ చూడు తను ఎంత బిల్డప్ కొడుతుందని హీరోయిన్ కోపంగా తిడుతూ ఉంటే గూండి అవన్నీ పట్టించుకోదు. కొద్దిసేపులో తను ఎలాంటిదో కూడా తెలిసిపోతుంది కదా, ఎందుకంత కోపడుతున్నావు, తనకంటే నేనే చాలా గ్రేట్ అని తను ఒప్పుకుంటుందని చెప్పేసరికి లిన్ కొంచెం సాటిస్ఫై అయ్యి ఊకవుతుంది. తర్వాత వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చునేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటే అప్పుడే యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఫస్ట్ ఐటమ్ పేరు వచ్చి చెప్పేసరికి అది విన్న గూండి నిజంగా అది చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఉన్నట్టుందని చెప్పి దాని కింద మనీ ఎక్కువ కూడా ఉండదని గట్టిగా చెప్పేసి తను అనేది ఫస్ట్ది కొనేసుకుంటాడు. అలా కొనేసుకున్నాక హీరోయిన్ వైపు తిరిగి నీకు కావాల్సింటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు నచ్చినవి తీసుకొచ్చి అని చెప్పినా కానీ హీరోయిన్ పట్టించుకోకపోతే హీరో ఉండి అయితే సరే అక్కడ కూడా మంచిదని ఉంటా కదా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ నాకు అన్నీ తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండమని హీరోకి కొంచెం కఠినంగానే చెప్పి తను మళ్ళీ తన సీట్లోకి వచ్చినేసరికి అది చూసినా గూండి నువ్వు మర్చిపోయినట్టున్నావు, 3 years బ్యాక్ నేనే ఎక్కువ మనీ ఈ ఆక్షన్లో విన్ అయ్యానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నా మనసులోనేమో అదంతా నా ఆపర్చునిటీ వల్లే అని అంటారు. అలా మళ్ళీ సెకండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ చూసిన వెంటనే గూండి తన స్టోన్ చూసి ఆ స్టోన్ చాలా బాగుంది, నిజంగా అందులో చాలా గ్రీనరీగా ఉన్నట్టుందని చెప్పి తను అనేది ఎక్కువ మనీ పెట్టి తీసుకుంటాడు. కానీ దానికి తగ్గట్టు 90 million పెట్టి ఇంకా కొనుక్కుంటూ ఉంటే హీరో ఏమో అది చాలా బాగుంది కదా తీసుకుందాం కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం అవసరం లేదు సైలెంట్ గా ఉండమని చెప్పి మళ్ళీ తను అనేది సైలెంట్ చేసేస్తుంది. అలా సెకండ్ది కూడా గూనే కొనేస్తాడు. అవన్నీ అయిపోయినాక థర్డ్ది వచ్చేసరికి లిన్ నుండి వాళ్ళ దగ్గర మనీ లేవేమో, అందుకే కేవలం ఇక్కడ చూడడానికి వచ్చినట్టున్నారు, ఏవి కూడా కొనుక్కోవడానికి హీరో అలాగే హీరోయిన్ కూడా ఇక్కడికి రాలేదని చెప్తూ ఉంటే ఆ మాట విన్న హీరోయిన్ తనే ఫస్ట్ అనేది బిడ్ చేస్తుంది. అది కూడా 8 million చేసేసరికి లిన్ ఏమో తనకంటే ఎక్కువ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అస్సలు తగ్గకుండా చేస్తుంది. అలా అది కాస్త 130 కాటికి పోయేసరికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూసారా తను ఎంత మనీ పెట్టి తీసుకుంటుందో, అలాగే అంత వర్తి కూడా అసలు కాదని చెప్తూ ఉంటే హీరో కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అస్సలు టెన్షన్ పడద్దు, అందులోన డ్రాగన్ జెడ్ పెండెంట్ ఉంది, ఖచ్చితంగా మనమే విన్ అవుతామని చెప్పేసరికి అది విన్న మిగతా వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. కానీ థర్డ్ దాంట్లో మాత్రం హీరోయిన్ వాళ్ళే విన్ అవుతారు. అది చూసిన లిన్ నుండి ఇంత మనీ పెట్టి మీరు కొనుక్కుంటున్నారు కదా, అసలు దాంట్లో రాకపోతే హీరో ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నా ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయిన మించి వెళ్ళిపోతుంది. అది చూసిన గూ వాళ్ళ మదరం ఇంకా ఎక్కువ పెంచేసరికి అది విన్న గూండే అమ్మ నేను ఆల్రెడీ కొనుక్కుంటున్నా కదమ్మా నువ్వెందుకు ఇలా చేస్తున్నావని చెప్తే ఇదంతా కూడా నేను హీరోయిన్ కోసము నా తరపున నేను తనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే 150 దాకా పెంచానని చెప్పేసరికి అది విని హీరోయిన్ ఉండే అంటే అంతటి అస్సలు అవసరం లేదు, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని అని చెప్తున్నా కానీ అస్సలు వినదు. మరోవైపు ఏమో గూ దగ్గర ఉన్న లిన్నేమో నువ్వు చూసావు కదా, అది కనుక హీరోయిన్కి వెళ్ళింది అనుకో మీ ఫ్యామిలీ పరువే పోతుంది, ఎలాగైనా సరే అది నువ్వే గెలువు, లేకపోతే రేపు మార్నింగ్ పేజీలో నా మొత్తం హీరోయిన్ గురించే వస్తుందని చెప్పేసరికి అది విన్నా గూ కూడా నువ్వు చెప్పింది కరెక్టే అని తను ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేస్తాడు. వాళ్ళ మధ్య కూడా ఎక్కువ చెప్పాలనుకుంటుంది కానీ హీరోయిన్ ఉండి అసలు వద్దా అంటే దానికి అంత మనీ అసలు రాదు కాబట్టి నేను అంత ఎక్కువ ఏం కోరుకోవట్లేదని చెప్పి తనుండి అనేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసుకుంటుంది. అలా తన కొడుకు వైపు చూసి నిజంగా నా కొడుకుని చూస్తుంటే ఎంత వేస్ట్ పర్సన్ అని అనిపిస్తుందమ్మా, నీ ద్వారా నీ లాంటి మంచి అమ్మాయిని వదులుకున్నాడని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు టెన్షన్ పడదు. తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి అంటే నీ తను అక్కడి నుంచి పంపించేశాక అక్కడున్న వాళ్ళంతా కూడా గుసగుసలు అనేది స్టార్ట్ చేసేస్తారు. చూసారా ఈ యాక్షన్లోనే ఎంత ప్రైజెస్ వెళ్తున్నాయో, చాలా హై ప్రైజెస్ ఉన్నాయి, అక్కడ అన్నీ కూడా నకిలీ అయిపోయి ఆ 2 ఫ్యామిలీస్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు అని అనుకుంటూ ఉంటే అప్పుడే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా ఫస్ట్ స్టోన్ అనేది కట్ చేసిన వెంటనే ఆ స్టోన్లో గ్రీన్ పెండెంట్ అనేది వస్తుంది. ఆ గ్రీన్ చూసిన వాళ్ళంతా కూడా ఫస్ట్ వచ్చేసి గూనే కొనుక్కోవడంతో తనకి చాలా ప్రాఫిట్ వచ్చింది స్టోన్ ద్వారా అని చెప్పి ఎప్పటికైనా తనే లక్ అని చెప్పేసరికి అది విన్న లిన్ నుండి చూసావా అని హీరోయిన్ వైపు తిరిగేసరికి నిజంగానే గూ చూస్ చేసిన ప్రతి ఒక్కటికి కూడా అలానే వస్తాయి, 3 years బ్యాక్ కూడా అలానే కదని చెప్తూ ఉంటే గూ ఏమో మీరు నన్ను అంతగా పొగడాల్సిన పని లేదు, పొగిడి మునిగ చెట్టు ఎక్కించాల్సిన పని లేదని చెప్పేసరికి లిన్ నుండి ఇప్పటికైనా పర్లేదు గూకు సారీ చెప్పే తనని క్షమిస్తాడు కానీ తను అసలే పెద్ద మనసు అని చెప్తూ ఉండేసరికి లాస్ట్ కి అలాగే థర్డ్ స్టోన్ అనేది కట్ చేస్తుంటారు. కానీ హీరో ఏమో అసలు అవేం పట్టించుకోకుండా లాసెస్ వచ్చినా పర్లేదు ఏమొచ్చినా నేను నా వైఫ్ కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పేసరికి
అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీ జోకులు చాలా అని చెప్తారు. అలా సెకండ్‌ది కూడా కట్ చేస్తే సేమ్ అలానే గ్రీన్ పెన్నెట్ అనేది వస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా చూసారు నిజంగా చాలా రేర్‌ది కదా అని చెప్పేసరికి తర్వాత హీరోయిన్ వాళ్ళు థర్డ్‌ది అనేది చూస్తారు. అలా హీరోయిన్ వాళ్ళు కట్ చేసి వచ్చేసరికి చాలా చిన్నగా కట్ చేసుకొని వచ్చుంటారు. అంతలోనే ఏమీ కూడా కనిపించదు. అప్పుడు తన కళ్ళకి హీరోయిన్‌కి మధ్యలో కనిపించేసరికి అది చూసిన హీరోయిన్ గట్టిగా అక్కడున్న కటింగ్ మిషన్ చేసే పర్సన్‌ని దీన్ని అనేది మధ్యలో కట్ చేసి తీసుకురండి. అప్పుడే అందరికీ కూడా తన వాల్యూ ఏంటో తెలుస్తుందని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా సరే అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే గూండే ఆల్రెడీ కనిపించింది కదా నువ్వేమైనా జోక్స్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి ఆ కటింగ్ మిషన్ పర్సన్ తోటి నేను చెప్పింది ఒకటి చేయండి అని చెప్పి కటింగ్ అనేది పంపించేస్తుంది. అలా పర్సన్ కూడా కటింగ్ చేస్తూ ఉంటాడు. అతి కష్టంగా కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేసిన వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని చూసి చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే అది డ్రాగన్ కి సంబంధించిందే ఉంటుంది. నిజంగానే హీరోయిన్ చెప్పింది కరెక్టే. అది డ్రాగన్ కి సంబంధించింది. ఇది కేవలం ఎప్పుడో తప్ప ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం మేము ఇలా చూస్తున్నామని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హైయెస్ట్ మనీ పెట్టి మేము కొనుక్కుంటామని చెప్తూ ఉంటే ఇంతసేపు కూడా మిస్టర్ గు దగ్గర తీసుకుంటామన్న వాళ్ళంతా కూడా వద్దని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేము 100 మిలియన్ ఇచ్చేస్తాం మాకు ఇవ్వండి అని చెప్తూ ఉంటే కొంతమంది ఏమో మా ఆస్తి పేపర్స్ కూడా ఇచ్చేస్తాం మాకు ఇచ్చేయమని చెప్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అనేది నేను అసలు అది ఇవ్వలేనని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ మదర్ ఏమో నేను హీరోయిన్కి సారీ చెప్తున్నాను కానీ లిన్ ట్రూ కలర్స్ నీకు అసలు తెలియదు కదని తన కొడుకు వైపు తిరిగి 3 ఇయర్స్ బ్యాక్ మన కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయాక మనకి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫోటో అది కూడా చాలా కాస్ట్లీది తనే నా స్టడీ రూమ్లో నుంచి తీసుకొని వెళ్ళిందని చెప్పేసరికి లిన్ ఏడుస్తూ నేను అసలు ఆ పనే చేయలేదు మీ మదర్కి హీరోయిన్ పైన ఉన్న ప్రేమతోటి నన్ను ఇలా బుల్లి చేస్తుంది నేను చెప్పేది విననేసరికి గూ కూడా అమ్మ మీరేదో పొరపాటు పడి ఉంటారు తనేమీ అలాంటి పనులు చేయదని చెప్పేసరికి వాళ్ళ మదర్కి చాలా కోపం వస్తుంది. అలా నిజంగా నువ్వు నా కొడుకు పోయినారా లేకపోతే నువ్వు తనకు ఏమైనా మాయమైనా చేసిందని నన్ను అడిగేసరికి హీరో వాళ్ళ మదర్ ఉండి సరే అయితే నువ్వు వీలైతే నమ్మవు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూడు మన దగ్గర ఉన్న పెయింటింగ్ తీసుకొని తను ఎవరో తనకి పాత బాయ్ ఫ్రెండ్తో కలిసి అబ్రాడ్కి వెళ్ళింది ఆల్రెడీ తను ఒక బేబీని కూడా డెలివరీ అయ్యి నీ దగ్గరకు వచ్చిందని చెప్పేసరికి అది విని గూకేమో చాలా కోపం వచ్చి ఒక్కసారిగా లిన్ అనేది కిందికి నెట్టేస్తాడు. అది చూసిన లిన్ నుండి నేను అసలు ఏ తప్పు కూడా చేయలేదు నేను చెప్పేది వినన్నా కానీ గాడ్స్ తప్ప చెప్పేసరికి ఒక్కసారిగా లిన్ తన ట్రూ కలర్స్ లోనే చూపించేస్తుంది. అవును నేను అసలు నిన్ను ఇష్టపడలేదు నువ్వంటే నాకు అసలు నచ్చను కూడా నచ్చదు కానీ నువ్వు హీరోయిన్ తోటి అంత హ్యాపీగా ఉండేసరికి నాకు కోపం వచ్చి నేను నీ దగ్గరకు వచ్చేసానని చెప్పేసరికి అది విన్న గూండి కోపడతాడు. అలాగే అమ్మ నువ్వు చెప్పిందంతా అని చెప్పేసరికి అవును కానీ ఇప్పుడైతే నా ఫ్యామిలీకి నా పేరు పైన ఉన్న అన్ని షేర్స్ అన్ని కూడా అలాగే ఆస్తి మొత్తాన్ని కూడా నేను హీరోయిన్కే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇలాంటి కొడుకున్నందుకే చాలా బాధపడుతున్నానని చెప్పి తను అనేది చాలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ మదర్. అలా ఏడుస్తున్నా కానీ గూ ఏమో సైలెంట్గా ఉంటే అప్పుడే గూ వాళ్ళ మదర్ ఏమో ఇదిగోండి నన్ను అందరికి ఎదురుకు ఇలా చేస్తున్నానని చెప్పి ఆ పేపర్స్ అన్ని హీరోయిన్కి ఇవ్వబోతూ ఉంటే గూ అమ్మ నేను నీ కొడుకుని నాకు కదా రావాల్సింది నువ్వెందుకు తనకి ఇలా ఇస్తున్నావని చెప్పేసరికి అవును నేను నీకే ఇవ్వాలి కానీ 3 ఇయర్స్ బ్యాక్ మన ఫ్యామిలీ మొత్తం కూడా కొలాప్స్ అవుతూ ఉంటే నేనే తన మోకాళ్ళ పైన నిలబడి మరి హీరోయిన్ని నా కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ నా కొడుకేమో తను అసలు మంచిగానే ట్రీట్ చేయలేదు తనకి మంత్లీ 1 మిలియన్ ఇస్తున్నా కానీ అది కూడా నువ్వు మొత్తం తీసేసుకున్నావు అలాంటప్పుడు నేను తను ఇంకెలా చూసుకోవాలి అందుకే తనకి ఇది ఇచ్చేస్తున్నానని చెప్పి నన్ను క్షమించమ్మా కానీ నేను ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటాను నేను నీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటానని చెప్తే హీరోయిన్ ఏమో అంటే నాకు అసలు ఏమి కూడా వద్దంటే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అది చాలని చెప్తున్నా కానీ గూవల్ మదర్ ఏమో ఫోర్స్ చేయడంతో తప్పక తను అలానే తీసుకుంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా వాళ్ళ పాత ఇంటికి అనేది రావడంతో హీరోయిన్ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చామని చెప్తే ఏం లేదు పద నాతో పాటు అని చెప్పి తనని తీసుకొని వెళ్తూ కారులోనే తనతో అనేది మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మన రిలేషన్ గురించి అడుగుతున్నారు. అలాగే పబ్లిక్ అందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి మనం అఫీషియల్ గా అందరికీ చెప్పేద్దామని అంటూ ఉంటే హీరోయిన్ సిగ్గుపడి లోపలికి అనేది వెళ్తుంది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్ చూసిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న దానికంటే చాలా పెద్దగా ఉంది కదా అని చెప్తూ ఉంటే అవును నీకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం కంట కదా అలాగే స్విమ్ చేయడం అన్నా ఇష్టం అంట అందుకే నేనే నీకోసం ఇలా ప్రిపేర్ చేయించానని చెప్పేసరికి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చూసి అలాగే ఆ డ్రెస్సెస్ అన్ని కూడా చూసి చాలా షాక్ అయిపోయి ఇవన్నీ ఏంటని చెప్పేసరికి ఏం లేదు నేనే నీకోసం ఇవన్నీ కూడా కొని పెట్టాను నీకు నచ్చుతాయో లేవో అని నీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అని చెప్పేసరికి నిజంగా నన్ను అడుగుతూ ఉంటే అవునని చెప్తారు. అలాగే అక్కడున్న ఒక పేపర్ అనేది తీసి హీరోయిన్ చేతికి ఇచ్చేసరికి అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అదే నీ గిఫ్ట్ కాదు కేవలం అది బర్త్డే గ్రీటింగ్ కార్డు తప్ప అంతకు మించి ఇంకేం లేదు అసలైన గిఫ్ట్ ఇదిగో ఇది ఉందని చెప్పి అక్కడ
అక్కడే ఉన్న ఒక పేపర్ అనేది కాంట్రాక్ట్ తీసి హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నుండి ఈ ఫైల్ ఏంటని చెప్పేసరికి ఒకసారి ఓపెన్ చేయని చూస్తే ఈ వాళ్ళున్న బంగ్లా మొత్తం కూడా హీరోయిన్ పేరు పైన రాసించాడని తెలుసుకొని ఎందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే ఈ రోజు నీ బర్త్డే కదా, అందుకే నీ బర్త్డే తరపున ఏదో ఒక చిన్న గిఫ్ట్ అని ఇక్కడికి ఇచ్చానని చెప్పేసరికి అంటే నేను ఒక లక్కీ స్టార్ అని చెప్పా కదా నీతో పాటు ఉండాలని ఇలా చేస్తున్నావని చెప్తూ ఉంటే హీరో తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి నువ్వు ఏదైనా కావచ్చు, నువ్వు ఒక ఇంటెలిజెంట్ కావచ్చు, లేకపోతే లక్కీ స్టార్ అయినా కావచ్చు, నువ్వు వంట చేయపో లేకపో నాకైతే అసలు కాదు, నువ్వు నాతో పాటు ఉంటే చాలని చెప్పేసరికి హీరో ఎక్కడ తనకి కిస్ చేస్తాడేమని చెప్పి వెంటనే నాకు చాలా ఆకలిస్తుందని చెప్పేసరికి హీరో నేనుండి కుక్ చేస్తానులే వెళ్ళి కూర్చోపని చెప్తే హీరో నుండి హీరోతో పాటు వెళ్తుంది. అలా హీరో ఫుడ్ చేస్తూ ఉంటే చూడడానికి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్పి 3 years నుంచి వేవే అసలు గూకు గుర్తు కూడా లేవని చెప్పి తను బాధపడుతూ ఉంటే అప్పుడే హీరో ఫుడ్ తీసుకుని వస్తాడు. ఒకసారి ట్రై చేయమని చెప్పేసరికి తింటూ ఉంటారు. మరోవైపు ఏమో గూకుండా ఒక్కసారిగా తనకి అనేది ఆ రోజు జరిగిన యాక్షన్ అన్నీ కూడా లాస్ కావడం, అలాగే తన షేర్స్ కూడా పడిపోవడం చూసిన వెంటనే తను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి గో అసిస్టెంట్ వచ్చేసి బాస్ మనకి రావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి, అసలు మన ప్రాజెక్ట్స్ ఐడియాస్ వాళ్ళకి ఎవరికి కూడా నచ్చట్లేదంట, అందరూ కూడా లీ ఫ్యామిలీ లూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసరికి అవును మేడం నుండి ఇవన్నీ కూడా చాలా స్మూత్ గా ఉండేవి, మేడం ఎప్పుడైతే పోయారో అన్ని కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసరికి గూకు కోపం వచ్చి తనేం చేయలేదు, ఇవన్నీ కూడా నేనే చేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని తన అసిస్టెంట్ ని నెట్టేసి తను అనేది చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తనకు అనేది రియలైజ్ అవుతుంది అవును నిజంగానే హీరోయిన్ ఉన్నప్పుడు నేను అన్ని కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేసేవాడిని అని చెప్పి నైట్ హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అమ్మ ఫుడ్ తీసుకురానికి వస్తూ ఉంటుంది. అది చూసిన గూ ఉండి నువ్వు నాతో పాటు వచ్చేసి నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, నా కంపెనీలో 20% షేర్స్ నీకు తిరిగిస్తానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో నువ్వు మర్చిపోయినట్టున్నావు, మీ మదర్ ఆల్రెడీ నాకు షేర్స్ అన్ని కూడా ఇచ్చేసింది, అలాగే నా దగ్గరున్న మనీ కూడా నువ్వు లాగేసుకున్నావు, అలాంటప్పుడు నేను నీకు దగ్గరికి ఎలా వస్తానని చెప్పి అంటూ ఉంటే గూ ఏమో హీరోయిన్ చే గట్టిగా పట్టేసుకుని ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చే పెయిన్ వస్తుంది వదిలిపెట్టన్నా కానీ మనం 3 years రిలేషన్షిప్ లో ఉన్నాము, కానీ తన కోసం నన్ను వదిలిపెట్టాలని అనుకుంటున్నావు నీకు కొంచెం కూడా లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ అమ్మ నాకు చేయి పెయిన్ వస్తుంది వదలన్నా కానీ అసలు వదలకపోయేసరికి హీరో ఒక్కసారిగా గూన్ అనేది కొట్టి కింద పడేస్తాడు. అది చూసిన గూ ఉండి కోపంగా చూసావా తను ఎలా కొట్టాడని చెప్తూ ఉంటే నీకు ఇలాగైనా జరగాలి పద అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హీరో అలాగే హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతారు. అలా హీరో ఏమో తనకి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ నాకు అసలు గూ పైన ఎలాంటి రిలేషన్ కూడా లేదు, కేవలం నేను వాళ్ళ మదర్ కోసమే పెళ్లి చేసుకున్నాను, కానీ తన పైన నేను ఫస్ట్ టైం ప్రేమ చూపించినా కానీ అసలు తను నన్ను యాక్సెప్ట్ చేయలేదు, అందుకే తనంటే నాకు ఇప్పటికి కూడా ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, నాకు తెలుసు తనకి నీకు తన పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని నువ్వు టెన్షన్ పడద్దని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుకుంటుంది. అలా నిజంగానే తను ఎంత మంచిగా అర్థం చేసుకుంటున్నాడని హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో అప్పుడే నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఉండి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, నేనేం జోక్ చేయలేదు కదా అని చెప్పేసరికి హీరో ఉండి తన చైన్ పట్టుకొని నువ్వు ఒక లక్కీ స్టార్ అయినా సరే నువ్వు ఒక రిచ్ అమ్మాయి అయినా సరే ఎవరైతే నాకేమంట, కానీ నువ్వు నాతో పాటు ఉండి చాలని తనకి మళ్ళీ ప్రపోజ్ చేసేస్తాడు. మరోవైపు మొగ్గు ఉండి మొత్తానికి రియలైజ్ అయ్యి నేను హీరోయిన్ వదులుకొని ఎంత తప్పు చేశాను ఇప్పుడు అర్థమవుతుందని తనను తాను కొట్టుకుంటూనే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఒక ఇంట్లో మూలన పడిపోయి ఉంటాడు. అలా తన ఫేస్ అంతా కూడా రెడ్ అయిపోయి ఉంటుంది, కానీ అసలు తను పట్టించుకోడు. అప్పుడే హీరోయిన్ వస్తున్నట్టు తన మాటలు వినిపిస్తున్నట్టు గట్టి గట్టిగా అర్థమవుతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ వచ్చినప్పుడు తను పరిచయం చేసుకోవడానికి చూస్తే తను ఎంత యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడో తెలుసుకొని నువ్వెంత తప్పు చేసావురా, నీకు ఇదే కరెక్ట్ శిక్ష అని చెప్పి తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు. అలా హీరోయిన్ పిలుచుకుంటూ ఉండేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించరు, కానీ గూ ఏమో నేను అసలు ఎప్పటికీ కూడా వదులుకోను, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి స్పృహ తప్పి అక్కడికక్కడ కింద పడిపోతాడు. అది చూసిన గూ అసిస్టెంట్ ఏమో ఒకసారిగా గూను అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేసేసరికి అది కొద్దిసేపు తర్వాత గూకు అనేది మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను హీరోయిన్ ఇక్కడికి తీసుకుని వచ్చిందని చెప్తే లేదు బాస్ నువ్వేమో ఫుల్గా డ్రింక్ చేసి కింద పడిపోయావు, అందుకే నన్ను చూసి హీరోయిన్ అనుకొని నీకు నువ్వు హెలిజినేషన్ లేక వెళ్ళిపోయావని చెప్పేసరికి గూ ఉండే అంటే అదంతా కూడా హెలిజినేషన్, అసలు హీరోయిన్ నా దగ్గరికి రాలేదని చెప్పేసరికి అవునని చెప్తాడు. మరోవైపు ఏమో హీరో తన కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి నీ కోసం నేను ఫుడ్ తీసుకొని వచ్చానని చెప్పేసరికి తన అసిస్టెంట్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ తన అసిస్టెంట్ ఏమో తన ఫైల్స్ అన్ని కూడా సరి చేసుకుంటూ ఆ టేబుల్ పైకి వెళ్ళి నిజంగా మేడం మీరు వచ్చినందుకే బాస్కి ఇన్ని రోజులు కూడా ఉన్న స్టమక్ పెయిన్ మొత్తం కూడా వెళ్ళిపోయింది, మీరు చాలా మంచి వాళ్ళని చెప్పేసరికి అది విన్న హీరో ఏంటి నీకు ఈరోజు నైట్ అంతా కూడా వర్క్ చేయాలని ఉందో చెప్పు, శాలరీ లేకుండా అని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో అదేం లేదు బాస్ నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఒక
చిన్న పార్టీ ఉంది, అది కూడా ఒక గేమ్ది, మనం అక్కడికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా నెక్స్ట్ డేనే వాళ్ళంతా కూడా కలిసి అక్కడికి అనేది వెళ్తారు. అది కూడా ఒక గేమ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు కార్డ్స్ ఎలా అయితే ఆడతాం అలాంటి గేమ్. అక్కడున్న వాళ్ళంతా కూడా ఎందుకు బాస్ మీ వైఫ్ని తీసుకుని వచ్చారు, తను ఒక లక్కీ స్టార్ అని చెప్పేసరికి అయితే ఏంటంటే మీరు ఫస్ట్ మీ గేమ్ ఆడండి అని చెప్పి తను కూడా కొన్ని కాయిన్స్ తీసుకుని ఆడడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడే హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ కొన్ని కాయిన్స్ అనేది స్పెషల్గా హీరోకి అనేది సెలెక్ట్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా అసలు హీరోయిన్ ఒక లక్కీ స్టార్ అంటే అసలు నమ్మరు. అలా నమ్మకపోయేసరికి హీరోయిన్ చిన్నగా నవ్వుతూ ఇవిగోండి నువ్వు ఈ కార్డ్స్ తీసుకోమని హీరోకి ఇచ్చిన వెంటనే అక్కడున్న ఒక ఫస్ట్ అబ్బాయి అమ్మ ఇదిగోండి నేనే విన్ అయ్యానని చెప్పి ఆ కార్డ్స్ అనేది అక్కడ పెట్టి వాళ్ళందరికీ కూడా చూపించేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిజంగా తనే విన్ అయ్యాడేమో అని హీరో ఒకసారిగా తన కార్డ్స్ ని చూసుకుంటాడు. అలా చూసుకుని వెంటనే ఒక్కసారిగా హీరో తన కార్డ్స్ అక్కడ పెట్టేసరికి అంతా కూడా హీరోనే ఫస్ట్ అనేది విన్ అవుతాడు. అలా విన్ అయ్యేసరికి నిజంగా బాస్ మీ వైఫ్ ద్వారా మీరు చాలా లక్కీగా వచ్చింది, అంతలోనే మీరు ఇంత మనీ ఎలా విన్ అవుతారని చెప్పేసరికి అదంతా విన్న వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటాయి. హీరోయిన్ ఇది కేవలం కాంపిటీషన్ మాత్రమే, అంతకు మించి ఇంకేదేం లేదు, మీరు ఎక్కువగా పట్టించుకోవద్దని చెప్పేసరికి అవును మాకు ఇలాంటి పైన ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆట ఆడండి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయటకు అనేది వచ్చేస్తారు. కానీ థర్డ్ టైం కావాలని హీరోయిన్ ఓడిపోయేలా చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఎందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే ఎందుక ఇదిగో ఇక్కడ చాలా లైవ్ స్ట్రీమ్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ డే ఒక పెద్ద పేపర్లో నేను రావాలని అసలు అనుకోవట్లేదు, అందుకే ఇలా చేశానని చెప్పేసరికి హీరో సర్లే అయితే నువ్వు మాత్రం ఎక్కువ టెన్షన్ పడొద్దు, అవన్నీ నేను హ్యాండిల్ చేసుకుంటాను, పద మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుందాము అది కూడా అందరికీ తెలిసేలాగా అలాగే చాలా గ్రాండ్ అని చెప్తూ ఉంటే హీరోయిన్ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గు అనేది వచ్చేస్తాడు. అలా తనకి రోజెస్ తీసుకుని వెళ్ళి హీరోయిన్ కి ఇస్తూ ఉంటే హీరోయిన్ కేమో రోజెస్ అలర్జీ ఉందని అస్సలు గూకు తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నాను కదా నీకు అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే రియలైజ్ అయ్యాను అని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా తన వైఫ్ అని చెప్తున్నా కానీ గు వినకుండా హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో అడ్డం వచ్చేస్తుంది. అది చూసిన గు ఉండి తనని ప్రొటెక్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఉండి అవును నేను తన్నే ప్రొటెక్ట్ చేస్తాను ఎందుకంటే తన హస్బెండ్ అని చెప్పేసరికి గుయ్యమ్మ కోపంగా హీరో వైపు తిరిగి తను అసలు నేను ఎప్పటికీ ఇష్టపడదు, తను నన్నే ఇష్టపడుతుంది, నాతో పాటే ఉన్నదని చెప్పేసరికి అయితే ఇప్పుడు ఏంటంటే మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి గు కోపంగా హీరో టైన్ అనేది పట్టేసుకుంటుంది. అది చూసిన హీరో నుండి మంచిగా తన పైన చేయి తీస్తే సరిపోతుంది, లేకపోతే నేను ఏం చేస్తానో చూడని చెప్పి నువ్వు ఇచ్చావే ఆ రోజెస్ అంటే నాకు అలర్జీ అనే విషయమైనా నీకు తెలుసా, అసలు నా బర్త్డే డేట్ ఎప్పుడైనా నీకు తెలుసా, అసలు అవేంటివి కూడా తెలీదు, కానీ నువ్వేమో నన్ను ఇష్టపడుతున్నావని చెప్పడానికి వచ్చావు, అసలు నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, ఇదిగో ఇక్కడ ఉన్నాడని చెప్పి హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మరి హీరోని చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి వచ్చిన వెంటనే హీరో తనతో ఏదో చెప్దాం అనుకుంటూ ఉంటే తను అలానే పడుకుండిపోయి ఉంటుంది. అలా పడుకునడంతో ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్ళి హీరోని తన్ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే తన హస్బెండ్ నేను తనని తప్ప ఇంకెవరిని కూడా నమ్మనని చెప్పడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ కూడా ఒక్కసారిగా లేచి నేను చెప్పిన మాటలన్నీ కూడా నిజమే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో తనకనేది కిస్ చేసేస్తాడు. హీరోయిన్ అలానే చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు, ఎప్పుడైనా చెప్పు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నువ్వు అసలు టెన్షన్ పడొద్దు నేను ఆల్రెడీ అన్ని కూడా రెడీ చేసి పెట్టానని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్తాడు. నేను నీకోసం ఎప్పుడు కూడా వెయిట్ చేస్తానని చెప్తూ ఉంటే నెక్స్ట్ డేనే హీరోయిన్ నుండి మనం ఒక ఇంపార్టెంట్ అయిన పర్సన్ ని మీట్ అవడానికి అక్కడికి వెళ్దాము, తను చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ లో అని చెప్పేసరికి హీరో ఎవరని చెప్తున్నా కానీ అసలు హీరోయిక్ అనేది ఏమి కూడా చెప్పకుండా పద మనం ఒక ప్లేస్ కు వెళ్దామని తన పాత విలేజ్ కి అనేది హీరోని తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మా అనేది చనిపోయి ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ మాకి ఫ్లవర్స్ ఇచ్చేస్తూ గ్రాండ్ మా నువ్వు చెప్పావు కదా ఒక మంచి అబ్బాయిని, అది కూడా నువ్వు నమ్మే అబ్బాయిని పెళ్లి చేసుకోమని, నువ్వు చెప్పినట్టే నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, మేమిద్దరం కూడా త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని చెప్తూ ఉంటే అక్కడికి గు అనేది వచ్చేస్తాడు. అలా నేను కూడా మీ గ్రాండ్ మాని చూడడానికే వచ్చాను, నేను మీ పైన ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు, నాకు అర్థమైపోయింది నువ్వు తను అంత ఇష్టపడుతున్నావని అర్థమైంది, నేను మీ మధ్యలోకి మళ్ళీ రావాలనుకోవట్లేదని చెప్పి అక్కడ ఫ్లవర్స్ పెట్టి నన్ను క్షమించండి గ్రాండ్ మా, మీ మనవరాల లైఫ్ లో నేను చాలా తప్పులు చేశాను, ఇంకెప్పుడు ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయనని చెప్పి నేను తను వదులుకొని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, కానీ నువ్వు మాత్రం తను చాలా మంచిగా చూసుకోమని చెప్పి హీరోకి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి హీరో కూడా సరే అని చెప్పేస్తాడు. అలాగూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక హీరోయిన్ నుండి తనకన్నా చెప్తూ ఉంటుంది
గు ఉండి హీరోయిన్ వైపు తిరిగి నేను ఇదంతా కావాలని ఏది జరగలేదు, ఏది జరిగినా కానీ అసలు నా గురించి పట్టించుకోవద్దని చెప్పి కానీ నా లైఫ్లో వచ్చి వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఉందని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగే హీరో దగ్గరికి గు వెళ్ళి తనతో మాట్లాడుతూ నా పేరు పైన ఉన్నవన్నీ కూడా హీరోయిన్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం కానీ నేను మళ్ళీ తన్ని ఫోర్స్ చేసి నా లైఫ్లోకి తెప్పించుకోవాలని అసలు అనుకోవట్లేదు, ఇవన్నీ కూడా నీ పేరు పైన రాపిచ్చాను అందుకే. కానీ చూసావా మన ఇద్దరం కూడా కంపెనీలోనే ఒక శత్రువులమే, ఇప్పుడు లవ్లో కూడా ఇద్దరం శత్రువులుగానే మారిపోయామని చెప్పి తను బాధపడిపోతూ అలా డల్ అవుతూ ఉంటే అప్పుడు హీరో ఒక్కసారైనా కానీ హీరోయిన్ కి సారీ చెప్పనంటాడు. అలా బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ కి మెసేజ్ చేస్తున్నాను, క్షమించు, ఇన్ని రోజు 3 years కూడా నేను నిన్ను అసలు ఇబ్బంది పెట్టినందుకని మెసేజ్ సెండ్ చేసేసరికి అది బ్లాక్ అయినట్టు వచ్చేస్తుంది. అది చూసిన గు అనేది బాధపడుతూ నేను కంప్లీట్ గా తను లాస్ అయిపోయానని చెప్పి అక్కడ ఏడ్చుకుంటూ ఎక్కడికి మాయమైపోతాడు, అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరకు ఒక లాయర్ అనేది వస్తాడు, అది కూడా హీరో గు వాళ్ళ మదర్ తనకి అనేది పంపించేసి ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ చేయమా, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, నాకంటూ ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాకు కూడా ఒక మనీ అంటూ ఉందని చెప్పేసరికి హీరో నుండి ఆంటీ మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసరికి గు వాళ్ళ మదర్ కూడా సరే అంటుంది. అలా ఫోన్ కట్ చేసిన వెంటనే సాయం చేసి ఆ లాయర్ని పంపించిన తర్వాత హీరో అక్కడికి రావడంతో తను చాలా హ్యాపీగా హీరోని అనేది హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏం జరిగిందని చెప్పేసరికి ఇప్పుడు నేను కూడా రిచ్ అయిపోయాను, నాకు కూడా చాలా షేర్స్ ఉన్నాయి కాబట్టి నా తరపున ఒక చిన్న ట్రీట్ అని చెప్పి ఫుడ్ అనేది అక్కడ అరేంజ్ చేసి ఉంటుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉండేసరికి నీకు తెలుసు కదా నాకు అసలు ఫుడ్ రాదని కావాలని నవ్వుతున్నావు కదని చెప్పేసరికి పర్లేదు పద అదే ఫుడ్ తిందామని చెప్తూ ఉంటాడు. అది విన్న హీరో అనేది తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే ఏంటి ఫస్ట్ అయితే చెప్పు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామో, నేను మాత్రం నేను చాలా మంచిగా చూసుకుంటా ప్రామిస్ చేస్తున్నా కదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు చెప్పినట్టే మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ హీరో అలాగే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే దూరం నుంచి ఇదంతా కూడా గూ చూస్తూ నిజంగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాంటివి కూడా ఇలాంటివి చేయలేదు, కేవలం కాంట్రాక్ట్ మాత్రమే సైన్ చేసుకున్నాం, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి తను చాలా బాధపడిపోతూ దూరం నుంచి చూస్తూ నేను అసలు నీకు కరెక్ట్ కాదని హీరోనే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా హక్ చేసుకుంటారు. అది చూసిన గు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో మన తరపున గెస్ట్కి ఒక ట్రీట్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అక్కడికి వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. అలా కొద్దిసేపు తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్ట్స్ అలా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోవడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.